అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించారు మంత్రి నారాయణ. స్వచ్ఛ భారత్లో భాగంగా పట్టణంలో ఎర్రవంతెన వద్ద ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెత్తపై పన్ను వేసి చెత్త తొలగించడంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేయడం కోసం 107 ప్రాసెసింగ్ యూనిట్స్ శాంక్షన్ చేశామని చెప్పారు. త్వరలో రాష్ట్రం ఎండ్ టు ఎండ్ రోడ్స్ నిర్మిస్తామని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం పనులు ప్రారంభించిందని తెలిపారు. టిడ్కో గృహాల వద్ద మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు మంత్రి నారాయణ. కోట్ల మంది ప్రజలుండే ఈ రాష్ట్రానికి వచ్చే యొక్క ఫండ్స్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని నడపాలని తెలియక అంత చిన్నపనం చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. అంతా ఇంత కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ని కూడా వాళ్ళ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ని వదలరు. 2014-19 గవర్నర్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తరిమేవాళ్ళు. ఇవ్వండి, కేంద్రానికి ఇవ్వండి, మంత్రులని కలవండి, అధికారులను కలవండి, మీరు శాంక్షన్ చేసుకురండి, దానికి కావాల్సిన షేర్ మేము ఇస్తామని. నేనైతే 7 లక్షల హౌసెస్ని టిడ్కో హౌస్ని శాంక్షన్ ఇచ్చాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలా, వీధిలో కాదు, పేదవాళ్ళకు కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా, గుడిసెలు ఉన్నవాడు ఎవరున్నా వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 2019 ఫిబ్రవరి నెల అంటే ఎలక్షన్ కరెక్ట్గా ముందు 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తే రీపేమెంట్ 30 ఏళ్ళు, నామినల్ ఇంట్రెస్ట్ శాంక్షన్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే మ్యాచింగ్ ఇవ్వక అది మొత్తం 5 సంవత్సరాలు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే దాన్ని రివైజ్ చేసి శాంక్షన్ చేశారు. ఆ వర్క్ని టెండర్లు పిలిచాం, వర్క్ జరుగుతుంది, టేకాఫ్ అయింది, రాబోయే 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం.